సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకి బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలలో బ్లడ్ సప్లై అంటే రక్తం ప్రసరణ తగ్గిపోవడం వల్ల లేదంటే ఏదైనా క్లాట్స్ రావడం వల్ల వచ్చేదాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారండి. బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు ఏంటి? మనకి బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా 2 రకాలండి. ఒకటి ఇష్కీమిక్ స్ట్రోక్, రెండోది హెమరేజిక్ స్ట్రోక్. అంటే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల వచ్చేదాన్ని ఇష్కీమిక్ స్ట్రోక్ అంటాము. 88% మందిలో మనం కామన్గా చూసేది ఇష్కీమిక్ స్ట్రోక్. రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చే స్ట్రోక్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం, ఇంట్రాక్రేనియల్ బ్లీడ్. ఇది 20% మెంబర్స్లో కామన్గా చూస్తాం. ముఖ్యంగా ఇష్కీమిక్ స్ట్రోక్ గురించి వస్తే అది 2 టైప్స్ అండి. మళ్ళీ యాంటీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్, పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్. అంటే ముందు బాగాన ఉన్న బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రోక్ని యాంటీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటాము. వెనక భాగాన చిన్న మెదడు, ఇవి సెరిబెల్లం ఇలాంటి ఏరియాస్లో స్ట్రోక్ వస్తే కనుక పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటాం. యాంటీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు ఏంటి అంటే కామన్గా మన అందరం ఒక సైడ్ కాలు చేయి పడిపోవడం కానీ, మూతి వంకర పోవడం కానీ, లేదా మాట తడబడడం కానీ, మాట ఆగిపోవడం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తాం.